న్యూస్ కి స్వాగతం. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన మహోన్నత వ్యవస్థ అది. అక్షర జ్ఞానం బోధించాల్సిన మహానుభావులు అజ్ఞానులుగా మారితే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘనత వహించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయం డిఈఓ ఆదేశాల మేరకు ఇబ్బడి ముబ్బడిగా డిప్యూటేషన్లు ఇచ్చి 2 చేతులా సంపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 డిప్యూటేషన్ జాబితాలు వచ్చేశాయి. మరికొన్ని మరొక 2 రోజుల్లో రానున్నట్లుగా గుసగుసలు వినపడుతున్నాయి. 20,000కు తక్కువ కాకుండా ఇచ్చేస్తే కోరుకున్న చోటుకు డిప్యూటేషన్లు వేస్తారని విద్యాశాఖలో కోడై కూస్తుంది. విద్యాశాఖలో డిప్యూటేషన్లు దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. ఏదైనా ప్రభుత్వ శాఖలో అదనపు సిబ్బంది ఉన్నా లేదా అవసరమైన ప్రాంతంలో సిబ్బంది గనక తక్కువగా ఉంటే జిల్లా అధికారుల అనుమతితోటి డిప్యూటేషన్ వేయడం అనేది సర్వసాధారణం. కానీ ఘనత వహించిన జిల్లా విద్యాశాఖ పూర్తిగా డిప్యూటేషన్ల పేరుతోటి కరెన్సీ కట్టలతోటి కొనసాగించడం అనేది గత 2 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. జిల్లా విద్యాశాఖలో ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ లేదా డిప్యూటేషన్లు కానీ జరగాలంటే బల్ల కింద చేతులు పెడితే తప్ప పని అయ్యే పరిస్థితి అనేది తేటతెల్లమవుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహారశాల మీద ఎందుకు జర్నలిస్ట్ టీవీ చెప్తుందంటే, వాస్తవంగా డిప్యూటేషన్ అనేది ఏ ప్రభుత్వ ఉద్యోగిని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే, ఒకవేళ స్టాఫ్ తక్కువగా ఉంటే అదనపు సిబ్బంది కోసం డిప్యూటేషన్ చేయడం సర్వసాధారణం. లేదా ఎక్సెస్ సిబ్బంది ఉంటే వాళ్ళని వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్ ఇవ్వడం అనేది రెండవది. ఒకవేళ అనారోగ్య రీత్యా ఏదైనా ఒక స్పౌజ్ కింద కావచ్చు, లేకపోతే పిల్లల అనారోగ్యం కావచ్చు, ఏదైనా రిక్వెస్ట్లో పెట్టుకొని వేకెన్సీ సిస్టమ్ ఏమైనా ఉన్నప్పుడు ఆ పాఠశాలలు కావచ్చు లేదా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఏదైనా కూడా సంబంధిత అధికారుల అనుమతులతోటి జిల్లా కలెక్టర్ అనుమతితోటి డిప్యూటేషన్ వేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం బదిలీలు పూర్తయిన తర్వాత. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటి వరకు 186 మందికి డిప్యూటేషన్ల మీద పోస్టింగ్లు ఇచ్చారు. అంటే ఇక బదిలీలు ఎందుకు, ఎవరి చెవితో పూలు పెట్టడానికి అనేది ఉపాధ్యాయుల నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే గత 3-4 ఏళ్ల నుంచి కూడా బదిలీల ప్రక్రియ కొనసాగపడంతో, గత ప్రభుత్వంలో బదిలీల పరంపర కొనసాగపడంతో తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో 40% తగ్గకుండా బదిలీలు చేపట్టాలి, కొన్ని శాఖలలో 100% బదిలీలు చేపట్టాలని చెప్పేసి ఒక నిబంధన విధించింది. వాస్తవంగా 40% తగ్గకుండా అంటే పూర్తి కూడా చేయొచ్చు. అలా అంటే జిల్లా రిజిస్ట్రార్లు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి కావచ్చు, మిగిలిన రెవెన్యూ సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా 60, 70, 80% కూడా బదిలీలు పూర్తయ్యాయి. కానీ ఘనత వహించిన జిల్లా విద్యాశాఖ మాత్రం కేవలం 40% కట్ ఆఫ్ అంటూ పెట్టుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 40% వరకే అనే ఒక నిబంధన పెట్టి తన అస్మదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుకున్న పోస్ట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. బదిలీల పరంపర నుంచి కూడా డిఈఓ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయనేది వాస్తవ అంశం. సరే, అదే బదిలీల పరంపర అయిపోయింది, ఆ ప్రక్రియ అయిపోయింది. ఎవరు ఏ రకంగా అనుకూలంగా వేసుకున్నది అదొక ముగిసిన అధ్యాయం. తాజాగా గత 2 నెలల నుంచి ఇప్పటికీ 3 ఆర్డర్లు డిఈఓ ఆఫీస్లో 3 ఆర్డర్లు వచ్చాయి. ఆ 3 ఆర్డర్లు కూడా డిప్యూటేషన్ల మీద, సదరు ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు ఒక పక్క, లేదా వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల డిప్యూటేషను, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఇట్లా దఫాల వారీగా ఒక్కొక్క డిప్యూటేషన్కి డబ్బు కొట్టు డిప్యూటేషన్ పట్టు ఏదైతే ఉందో ఆ సామెత తగ్గట్టుగా డిఈఓ ఆఫీస్లో డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఖమ్మంలో జరిగిన సాదాగా ఒక డిప్యూటేషన్ సిస్టమ్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్లు ఏదైతే ఉన్నారో ఒక 11 మందిని డిప్యూటేషన్లు ఇస్తూ డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఘనత వహించిన డిఈఓ, చదువుకున్న డిఈఓ సోమశేఖర్ శర్మ ఇచ్చిన ఇది ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ అపార్ట్మెంట్ కావచ్చు, లేదా సీనియర్ అసిస్టెంట్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దశల వారీగా 186 మంది, 3 ఆర్డర్లలో 186 మందిని డిప్యూటేషన్ మీద వివిధ ప్రాంతాల్లో సర్దుబాటు చేశారంటే ఇక బదిలీలు ఎందుకు? ప్రభుత్వానికి అనవసరమైన వృధా ప్రయాస, సమయం వృధా, దానికో లిస్టు, దానికో సీనియారిటీ, రకరకాల నిబంధనలు పెట్టి ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా
డిప్రెషన్ పరంపర కొనసాగుతుంది. ఈ డిప్రెషన్ పరంపరలో తాజాగా 3వ విడత ఏదైతే వచ్చిందో ఖమ్మంలో డిఈఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక జూనియర్ స్టూడెంట్ని మళ్ళీ ఖమ్మంలోనే డిప్రెషన్ మీద ఇచ్చారు. అదే ఖమ్మంలో వేరే ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్న జూనియర్ స్టూడెంట్ని మళ్ళీ డిఈఓ ఆఫీస్లో డిప్రెషన్ మీద ఇచ్చారు. అంటే విత్ ఇన్ ద టౌన్లో డిప్రెషన్ల పరంపర ఎందుకు కొనసాగుతుంది? డబ్బులు తీసుకోకుండా ఎందుకు మీరు డిప్రెషన్లు ఇచ్చారు? అంటే డబ్బులు తీసుకోవడం వల్లనే మీరు డిప్రెషన్ ఇస్తున్నారు. అంటే విత్ ఇన్ టౌన్లో డిప్రెషన్ ఇవ్వడంలో అర్థం ఏంటి? దాని వెనక ఉన్న కరెన్సీ కట్టల నిగూఢ అర్థం ఏంటి అనేది సాధారణంగా వస్తున్న ప్రశ్న. ఎందుకంటే డిప్రెషన్ అంటే ఏదో సత్తుపల్లిలో పనిచేస్తూ ఇక్కడ అవసరం ఉంటేనో లేదా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలనో ప్రభుత్వ ఉన్నత పాఠశాలనో హై స్కూల్లోనో సిబ్బంది కొరత తక్కువగా ఉంటే డిప్రెషన్ అంటే తప్పలేదు. కానీ డిఈఓ ఆఫీసులో ఉన్న వాళ్ళని పాఠశాలలో ఉన్న వాళ్ళని డిఈఓ ఆఫీసులో డిప్రెషన్ చేయడంలో ఉన్న అర్థం ఏంటి? ఆ లొసుగులన్నీ ఆ లోబుట్టంతా డిఈఓ సోమశేఖర్ శర్మతో పాటు ఆయన మంది మార్పులం మోనార్కిజం తోటి వ్యవహరిస్తున్న డిఈఓ ఆఫీసులో ఎవరైతే ఆ ముగ్గురు ఆ నలుగురు అనే వ్యక్తులు ఉన్నారో ఆ అధికారుల ఇష్టారాజ్యంగా చెయ్యి తడిపితే చాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డిప్రెషన్ ఇచ్చే ఖరారు. ఇది డిఈఓ ఆఫీస్లో జరుగుతుంది తంతు. ఈ 3వ విడత వచ్చిన డిప్రెషన్ మొత్తం ఏదైతే కలెక్టర్ ముజమిల్ ఖాను గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద అడపాదడపా దృష్టి పెడుతున్నారు తప్ప ఏదైతే మానిటరింగ్ మాత్రం పూర్తి స్థాయిలో చేయకపోవడంతో డిఈఓ ఆడిందాట పాడింది పడక కొనసాగుతుంది. చెవులో పూలు పెట్టడంలో కప్పదాటి వ్యవహారంలో ఏదైతే చిక్కడు దొరకని రీతిలో వ్యవహరించడంలో చాలా సిద్ధాస్తులు డిఓ సోమశేఖర్ శర్మ. ఎందుకంటే ఈ డిప్రెషన్ పరంపర కూడా ఒకసారి వెరిఫై చేసినా లేదా గతంలో ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చిన సమాచారం ఇవన్నీ వెరిఫై చేసుకుంటే నిబద్ధత లేకుండా నిజాయితీగా లేకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే డిఓ జిల్లా కేంద్రంలో డిప్రెషన్ ఇవ్వడం ఏంటి? ఏదైతే స్కూల్లో పనిచేసే వాళ్ళని డిఓ ఆఫీసులో అట అంటే డిఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు స్కూల్లో అట. ఈ డిప్రెషన్లలో ఉన్న అర్థం ఏంటి? ఎందుకు డిప్రెషన్లు వేస్తారు? ఒక్కసారి ఏదైతే ఉద్యోగస్తుల బైలా ప్రకారం వెరిఫై చేయండి. డిప్రెషన్ అనేది ఏ సందర్భంలో వేయాలి, ఎందుకు వేస్తారనేది ఒక్కసారి బైలా వెరిఫై చేసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. కేవలం డబ్బుల ఆశతోటి ఎవరైతే డిప్రెషన్ తోటి ఖమ్మం పట్టణంకు రావాలనుకుంటున్నారో లేదా ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క డిప్రెషన్కి 20,000 నుంచి 50,000 రూపాయల వరకు చేయి తడపందే డిప్రెషన్ రావట్లేదు అనేది విద్యాశాఖలో గత 2 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న గుసగుసలు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారిది. ఎందుకంటే జిల్లా విద్యాశాఖని గాడిలో పెట్టి సక్రమంగా నడిపించాల్సిన విద్యాశాఖ అధికారే ఈ డిప్రెషన్ల పరంపరలో కావచ్చు ఇతరత్ర బదిలీల పరంపరలో కావచ్చు ఎక్కడికక్కడ ఈ నొక్కుడు బేరం పెడితే ఇక విద్యాశాఖ ఇడిపోవాలి. పిల్లలకు సక్రమ మార్గంలో పెట్టాల్సిన విద్యాశాఖ అక్రమ మార్గంలోకి వెళ్ళిపోతే ఇక మీరేం నేర్పుతారు? మీరు నేర్పిన సిస్టమ్ ఏదైతే ఉందో అది పిల్లలు ఏం నేర్చుకుంటారని కూడా ఒకసారి మననం చేసుకోవాలి. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షిని కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ప్రతి పైసా పక్కోడి జేబులో కొట్టాలనే ఆలోచన కూడా సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముజిబుల్ ఖాన్ కావచ్చు లేదా జిల్లా సంబంధించిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాయసరావు, ఈ ముగ్గురు కూడా విద్యాశాఖలో జరుగుతున్న తంతు డిప్యుటేషన్ల దందా, దీని వెనుకున్న కరెన్సీ కట్టల చేతులు మార్పిడి ఇవన్నీ కనుక పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మొత్తం డిఈఓ ఆఫీస్లో జరుగుతున్న దందాలను కూడా బయటపడే అవకాశం ఉంది. కేవలం డబ్బుల కోసం ఆశపడి గడ్డి తింటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరన్నా ఒకసారి డిప్రెషన్ ఆర్డర్ చూస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకు ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ డిప్రెషన్ చేయడం ఏంటి, డిఓ ఆఫీస్ నుంచి పాఠశాల నుంచి డిఓ ఆఫీస్కి చేయడం ఏంటని కూడా ముక్కను వేలేసుకుంటున్న పరిస్థితి. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకి అర్థం పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా సంబంధించిన మంత్రులు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అసలు డిప్రెషన్లు ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు నిజంగా అవసరం ఉందా లేదా, అవసరం తగ్గట్టుగా బదిలీ జరిగినాయా లేవా, లేదా బదిలీ జరిగిన తర్వాత డిప్రెషన్ 186 మందికి ఏ పరంగా ఏ అంశాల ఆధారంగా డిప్రెషన్ వేశారు. మరి డిప్రెషన్ వేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ప్రభుత్వం ఇచ్చిన బదిలీలు ఎందుకు ఎవరి చెవిలో పూలు పెట్టడానికి ఎవరిని నమ్మించడానికి అనేది కూడా ఒక్కసారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ డిఓ కార్యాలయంలో జరుగుతున్న దందాలన్నింటి కూడా ఒక్కసారి వెరిఫై చేసి జెన్యూన్ ఇష్యూస్ని బేస్ చేసుకొని విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి దందాలకు పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.